హలో ఫ్రెండ్స్, ముందుగా అయితే మనము ఈ చెంచాతో నేను 3 చెంచాలు అయితే నేను ఆయిల్ అనేది వేస్తున్నాను అన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా ఉల్లిపాయలు, మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే దీంట్లో వేసేసాను అనమాట. కొంచెం మనం ఇది దోరగా వేయించుకున్న తర్వాత మనం కీమా అనేది వేసుకోవాలి. ఆ టమాటాలు, పచ్చిమిరపకాయలన్నీ వేగిన తర్వాత ఇందులోకి మెంతాకు, కొత్తిమీర మరియు మా ఇంట్లో బఠానీలు ఉన్నాయండి, ఆ బఠానీలు కూడా వేసేసాను. ఇప్పుడు మనం ఇందులోకి కైమా అనేది వేసుకుందామండి. కీమాను వేసుకున్న తర్వాత అయితే మనం కొంచెం బాగా దీన్ని కలుపుకోవాలి. కీమాలో ఉన్న నీళ్ళంతా కొంచెం ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత ఇందులోకి లవంగా, చెక్క అనేది వేస్తున్నానండి. దాని తర్వాత మనము మసాలా అయితే వేసుకుంటామండి. ముందుగా మనం మిరపకాయలు వేసినాం కాబట్టి మసాలా అనేది కొంచెం తక్కువనే వేసుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. దాని తర్వాత ధనియాల పొడి, దాని తర్వాత ఉప్పు, కొబ్బరి పొడినైతే ఎండు కొబ్బరి పొడినైతే దీంట్లో వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఇవన్నీ వేసుకొని మనం బాగా దీన్ని అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మసాలా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి, మసాలా అనేది అడగంటపోకుండా. కొడిగే నాకు కారం అనేది కొంచెం తక్కువ ఏంటి, నేను కొంచెం కారం అనేది వేసుకున్నానండి. లాస్ట్లో అయితే దీంట్లో నేను పసుపు అనేది వేసుకుంటున్నానండి. పసుపు వేసి ఇంకొంచెం నీళ్ళు వేసి మనం కుక్కర్ అయితే పెట్టేసేయాలి.